దేవుడు చూడండి ఒక మాట యోహాను సువార్త 12:26 వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట చూద్దాం. యోహాను సువార్త 12:26 వచనంలో ఏమన్నాడు? ఒకడు నన్ను వెంబడించిన ఎడల అతడు నన్ను సేవించవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందును? స్తోత్రం చెప్పండి. అవునే కదా, ఒకడు నన్ను వెంబడించినప్పుడు వాడు నన్ను సేవించవలను, లేదా నన్ను సేవించిన నన్ను వెంబడించవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందును? నా సేవకుడు అక్కడ ఉంటాడంట. సేవకుడు అక్కడ ఎక్కడ ఎవరుంటారంట? దేవుడు ఉంటాడంట అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎవరున్నారంట? ఆయన ఎవరైతే పరిపూర్ణంగా చేస్తారు, మనుషుల మీద ఆధారపడు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడు ఆ మనుషుడు ఎక్కడున్నాడు? ఆ మనుషుడు ఉన్నాడు. ఎవరున్నాడు? దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎవరిని చూడాలి? కోట్ల ప్రభావాలను చూడాలా? ఎవరిని చూడాలి? మామూడే అనేది చూడాలి. ఎవరిని చూడాలి? దేవుడు. స్థాపన వాక్యం చెప్తుంది. ఎవరిని చూశారు వాళ్ళు? అపోస్తలుల కార్యగ్రంథం 6వ ఆఖరి వచ్చిన వాళ్ళు చూడండి ఒక మాట. స్థాపన వాక్యం చెప్తుంది. స్థాపనలో ఎవరిని చూశారు? మనం ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూసేవారిగా మనం ఉండకూడదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను సమృద్ధిలో నింపుతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 6వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మనం చూస్తే పరిశుద్ధ చూడండి, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించచ్చు అన్నది. స్తోత్రం చెప్పండి. మనం ఎవరి వైపు చూడాలి? యాకోబు గారు యాసాబు గారి దగ్గర కానుక పట్టుకెళ్ళాడు. కానుకలు పట్టుకెళ్తే, నువ్వు నాకు కానుక ఇవ్వడం ఏంటి? నాకు మూలంత కానుక ఉన్నది, నాకు సమృద్ధి ఉన్నది, ఈ కానుక నాకు వద్దాయి అని చెప్పి యాసాబు గారు యాకోబు ఇచ్చే కానుక ఇచ్చుకోలేదు. ఇచ్చుకోకపోయినప్పటికి యాకోబు గారు ఏమన్నా తెలుసా? యాకోబు ఆదికాండంలో ఒక మాట చూద్దాం చూడండి, 33వ అధ్యాయం ఇక్కడికి వస్తే యాకోబు గారు యాసాబు ఏమన్నా తెలుసా? ఇదిగో నిన్ను చూడలేదు నేను, నీ యొక్క నీళ్ళను ఇదిగో దేవుడిని నేను చూస్తున్నాను అన్నాడు. 33వ అధ్యాయం 10వ వచనం చూడండి. 33వ అధ్యాయం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల అమ్మ చెత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకును. దేవుని ముఖము చూసినట్లు నేను నీ ముఖము చూసు. ఇప్పుడు ఎవరి కోసం రావాలి మందిరానికి? ఎవరి కొరకు వెళ్ళి మనం కానుక ఇవ్వాలి? ఎవరి కొరకు మందిరానికి వెళ్ళాలి? మనం మనుషుల కోసం వెళ్ళకూడదు, పాస్టర్ గారి కోసం వెళ్ళకూడదు. సంఘాల్లో కొన్ని సంఘాల్లో కట్టడము, చచ్చిపోతే తీసుకెళ్ళము, పెళ్లి చేయము, ఆ మందిరానికి వెళ్ళకూడదు, మన మందిరానికి రావాలి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మన ఎంతో ప్రయాసంతో 4 రోజులు సభలు పెట్టారు, సంఘాలని పరామర్శించాలి.